రామ్ చరణ్, చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ భారీ సన్మానం జరగబోతుందట. అదే మన డేట్ ఇప్పుడు నేను అనుకోవడం బహుశా మోస్ట్ ప్రాబబ్లీ క్యాబినెట్ అన్ని అయ్యాక వస్తారో మరి ముందేమైనా వస్తారో తెలియదు ఇంకా ఇప్పటి వరకు డేటు. ఆ డేట్ ఫిక్స్ అవుతే మొత్తం రాష్ట్రం అంతా అక్కడ ఉంటుంది పిఠాపురం. ఓకే, భారీగా ఉంటుందండి, చాలా భారీగా చేస్తాం. ఓకే సార్, మరి ఏంటి ఇంకా పాలన మీద దృష్టి సారించవేనా పొత్తు పార్టీలు ముందుకు సాగి? అంతే, పాలన మీద దృష్టి, సంక్షేమం మీద దృష్టి, అభివృద్ధి మీద దృష్టి, బ్రహ్మాండంగా ముందుకు దూసిపోద్ది రాష్ట్రం. చాలా హోప్తో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అపజయాన్ని నేను ఊహించలేదు, కానీ ప్రజలకు అండగా నేను ఉంటాను అని చెప్పి కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మేము పేదవారి కోసం నేను ఉంటాను, ఎంత నాకు తక్కువ సీట్లు ఇచ్చినా నేను ప్రజల కోసం ఉంటాను రాష్ట్రంలో అని. ఆయన ప్రజల కోసం ఎక్కడ ఉంటాడండి? ఆల్రెడీ ఆయనకి బెర్త్ రెడీగా ఉంది. ఏం బెర్త్ సార్? చర్లపల్లికి. ఆయన మన ఆల్ ఇండియా మన ఈ రికార్డ్ లో ఉన్నారు ఆయన బెయిల్లో. సో అరెస్ట్ చేయబోతున్నారా? మళ్ళీ ఒకసారి జైలుకి పంపిస్తారా? మళ్ళీ కక్ష సాధింపు చర్యలా, లేకపోతే చట్టం పంతంతా చేసుకుపోద్దా? ఉండవు, ఒకటేనండి. ఇంటెన్షనల్ గా తెలుసుకున్న డివైడ్ ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్యలు ఉంటాయి. ఏదైనా చట్టాన్ని డివేట్ చేసే విధానం వాళ్ళకి సంస్కృతి మాకు లేదు. ఓకే, వర్మ గారు ఆ ఫోటో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి పాదాలకి అకీర్ నమస్కరిస్తున్నాడు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి చూసారా మీరు? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని చూసా. కాబోయే హీరో చేస్తారా, రాజకీయ నాయకుడు చేస్తారా? ఏదో అతనికి ఏదనుకుంటే అతను ముందుకెళ్తాడండి. సో చాలా హ్యాపీగా ఉన్నదా వర్మ గారు? లేకపోతే ఇది నా సెలబ్రేషన్ కదా, ఎమ్మెల్యేగా గెలిచి నేను చేసుకోవాల్సిన సెలబ్రేషన్ కదా అని ఎక్కడన్నా చిన్న బాధ ఉందా? అది స్టార్టింగ్ లో కొన్ని రోజులు మాకు పార్టీలో బాధ ఉన్న కూటమి ఆవశ్యకత ఇవన్నీ కూడా విశదీకరించి తెలియజేశారు. ఆ రోజు నా బాధ్యత ఉందని కూడా నేను నిర్ణయించుకున్నాను. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడిగినా తెలుగుదేశం పార్టీ సీట్ ఆనర్ చేయవచ్చు. అవును, ఆ విషయంలో మాకు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఉంటుంది తప్పితే వేరేది ఇబ్బంది కూడా కాదు. తండ్రి కొడుకులు డిస్కషన్, ఆ డిస్కషన్ అయిపోయింది. సిన్సియర్ గా పనిచేసాం, కసిగా పనిచేసాం, కుటుంబం అంతా పనిచేసాం. అంతంలో ఎక్కడ తేడా లేదు కదా. ఆయనకు కూడా మాట